ఓం మహాగణపతే నమః. ప్రేక్షకులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు, అలాగే ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరము, ఈ నూతన సంవత్సరము అందరికీ మంచి జరగాలని, అదేవిధంగా మన కోరికలన్నీ నెరవేరాలని, కష్టాలు ఇంతవరకు కనుక పడుతున్నట్టయితే ఆ కష్టాలు కూడా తీరిపోయి అన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలు, శుభ ఫలితాలు అందరికీ కలగాలని కోరుకుంటూ, ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అన్ని రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. తులారాశి వారి యొక్క ఫలితాలు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఎవరు ఈ రాశిలోకి చెందుతారో ఒకసారి గమనించినట్టయితే, మీ యొక్క నక్షత్రం కనుక చిత్త 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాలు కనుక ఉన్నట్టయితే, ఈ నక్షత్రాల్లో మీరు జన్మించినట్టయితే మీది తులారాశిగా పరిగణింపబడుతుంది. లేదా మీకు గనక నక్షత్రం తెలియదు, అదేవిధంగా రాశి తెలియదు అని అనుకున్నప్పుడు మీ యొక్క పేరు రా కానీ, రీ కానీ, రు, రే, రో, లా, తి, తు, తే అనేటటువంటి అక్షరాలతో కనుక ప్రారంభమవుతున్నట్టయితే మీరు కూడా తులారాశిలోకి చెందినవారిగా పరిగణింపబడతారు. ఇక తులారాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు, ఖర్చులు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే, వీరికి ఆదాయము 11గా ఉంది, వ్యయము 8గా కనిపిస్తుంది. ఇక రాజ్యపూజ్యము 2గా ఉంది, అవమానం 2గా ఉంది. అంటే ఈ సంవత్సరము తులారాశి వారికి ఆదాయం అనేది ఎక్కువగా కనిపిస్తుంది, ఖర్చు అనేది తక్కువగా ఉంది. కాబట్టి తులారాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సంవత్సరము చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక రాజ్యపూజ్యము, అవమానం కూడా సమానంగా ఉంది. కాబట్టి అందులో అంత పెద్దగా ప్రభావము ఏమీ ఎక్కువగా కనిపించట్లేదు. ఇక ఓవరాల్గా చూసినట్టయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఆర్థిక పరిస్థితిలో మాత్రము చక్కగా ఉంది అని మనము చెప్పవచ్చు. ఇక గ్రహస్థితిని కనుక చూసినట్టయితే తులారాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరము చాలా అనుకూలంగా గోచరిస్తుంది. ఎందువలనంటే గురువు మే నుంచి మీకు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు. మే నుంచి అక్టోబర్ వరకు గురువు యొక్క బలము అనేది ఈ తులారాశి వారికి తప్పకుండా ఉంటుంది. అంటే మే నుంచి దాదాపుగా అక్టోబర్ వరకు గురుగ్రహం యొక్క అనుకూలత ఉంది. అదేవిధంగా శని ఈ తులారాశి వారికి 5వ స్థానం నుండి 6వ స్థానంలోకి సంచారం చేస్తున్నాడు. ఎప్పటి నుంచి? ఈ ఉగాది తర్వాత నుంచి, మార్చి 29వ తర్వాత నుంచి మనకి శని గ్రహము 6వ స్థానంలోకి సంచారం చేస్తున్నాడు. ఈ శని 2.5 సంవత్సరాలు తులారాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి శనిగ్రహం యొక్క సంచారము ఈ నూతన సంవత్సరంలో చాలా చక్కగా ఉంది. శని వల్ల కూడా మీకు మంచి ఫలితాలు ఈ సంవత్సరంలో కలుగుతాయి. ఇక రాహు కూడా మీకు మే వరకు చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తున్నాడు. రాహు యొక్క సంచారము తులారాశి వారికి 6వ స్థానంలో ఉంది. మే వరకు రాహు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు. ఇక కేతువు జూన్ నుంచి 11వ స్థానంలో, అంటే లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ సంచారం కూడా మనకి తులారాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తున్నాయి. అంటే ఓవరాల్గా మనం చూసినట్టయితే శని మొత్తము సంవత్సరాంతము వరకు శని మంచి ఫలితాలు, శని యొక్క సంచారం బాగుంది. తర్వాత మే నుంచి అక్టోబర్ వరకు గురువు యొక్క సంచారం బాగుంది. తర్వాత జూన్ నుంచి సంవత్సరాంతం వరకు కేతు యొక్క సంచారం కూడా బాగుంది. అంటే ఇవన్నీ కూడా, అంటే దాదాపుగా మనకు జూన్ నుంచి అక్టోబర్ వరకు అయితే ఏదైతే గురువు, శని, కేతువు ఈ 3 గ్రహాల యొక్క సంచారం కూడా చాలా చక్కగా తులారాశి వారికి ఉంది. కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే చాలా చక్కటి ఫలితాలు మనం తులారాశి వారికి ఈ నూతన సంవత్సరంలో, శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వీరికి మంచి ఫలితాలు మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక చక్కటి ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే భాగ్యము అనేది తప్పకుండా ఈ రాశి వారికి కలిసి వస్తుంది. అభివృద్ధి ఉంటుంది. ఉన్నత విద్య చేసేవారికి చాలా చక్కగా ఉంటుంది. ఆధ్యాత్మికత పెరుగుతుంది, స్పిరిచువాలిటీ పెరుగుతుంది, దైవ దర్శనాలు చేస్తారు. అదేవిధంగా స్పిరిచువల్గా పురోగవృద్ధి ఉంటుంది. దైవ భక్తి వల్ల కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. ధనలాభం కనిపిస్తుంది. అదేవిధంగా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.
వ్యాపారంలో కూడా వ్యాపారాన్ని ఉన్నతమైన స్టేజ్కి తీసుకెళ్లేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. శని 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 6వ స్థానము వృత్తికి సంబంధించినటువంటి స్థానంగా కూడా మనం చూడవచ్చు. కాబట్టి ఎక్కడైతే మీరు పని చేస్తున్నారో ఆ పని చేసే చోట చాలా చక్కటి ఫలితాలు శనిగ్రహం వల్ల కలుగుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యము అనేది మెరుగుపడుతుంది. పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. కోర్టుకు లీగల్ సమస్యలను కూడా మీరు అధిగమించగలుగుతారు. ఇక చూసినట్టయితే పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా పొందేటటువంటి అవకాశాలు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో తులారాశి వారికి కనిపిస్తున్నాయి. మీ యొక్క అభిప్రాయాలను మీ యొక్క సహోద్యోగులు, మీ పై అధికారులు పరిగణలోకి తీసుకుంటారు. తద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు కూడా ఈ నూతన సంవత్సరము తులారాశి వారు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మనకు కేతువు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కేతు వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ధన రాబడి అనేది పెరుగుతుంది. కొత్త ప్రాజెక్ట్స్ని చేపట్టేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మికత కూడా కేతు గ్రహం వల్ల పెరుగుతుంది. స్నేహితుల వల్ల లాభాలు పొందుతారు. అదేవిధంగా మనకి విదేశీ వ్యవహారాలు కూడా తులారాశి వారికి కలిసి వస్తాయి. ఈ విధంగా చూస్తే తులారాశి వారికి 3 గ్రహాల యొక్క అనుకూలత, దాదాపు మనకి 4 గ్రహాల యొక్క అనుకూలత కూడా మనకి ఈ సంవత్సరంలో కనిపిస్తుంది. కాబట్టి అత్యధికంగా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ తులారాశి వారికి తప్పకుండా ఈ సంవత్సరంలో కలుగుతాయి. ఇక కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా మనం చూసినట్టయితే ఏప్రిల్ మాసంలో గురు యొక్క సంచారం అంతగా అనుకూలంగా లేదు. అష్టమంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కాస్త వృత్తిలో ప్రెషర్ అధికంగా ఉండేటటువంటి అవకాశం ఈ ఏప్రిల్ మాసంలో కనిపిస్తుంది. అయితే గురు యొక్క సంచారం అనుకూలంగా లేకపోయినప్పటికీ ఏప్రిల్ మాసంలో శని సంచారము, రాహు సంచారం చాలా చక్కగా ఉంది కాబట్టి అక్కడ కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తాయి. ఇక కేతు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి పాపగ్రహము సంచారం అనేది కనిపిస్తుంది. కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడినట్టయితే ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం మొత్తము చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. అనుకోని ఖర్చులు వచ్చే అవకాశాలు మనకి మే వరకు, అంటే ఏప్రిల్ మే మాసంలో అనుకోని ఖర్చులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా స్పిరిచువల్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ లేదా లాంగ్ ట్రావెల్కి సంబంధించినటువంటి ఖర్చులు ఉండే అవకాశాలు మనకి ఈ 2 మాసాల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడినట్టయితే తులారాశి వారికి చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఇక పంచమ స్థానంలో రాహు యొక్క సంచారం ఉంది కాబట్టి సంతానం విషయంలో కాస్త చింత చికాకు లాంటివి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి చేయండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి తులారాశి వారు ఈ సంవత్సరంలో పొందగలుగుతారు. ఇక మీరు ఈ సంవత్సరంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక మనం గమనించినట్టయితే రాహు యొక్క పరిహారం చేసుకోండి. తద్వారా ఈ సంవత్సరంలో రాహు వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక రాహు గ్రహం వల్ల కలిగినటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి మనం చేసుకోవాల్సినటువంటి పరిహారాలను ఒకసారి చూసినట్టయితే రాహు బీజ మంత్రము ఓం భ్రాం బ్రీం బ్రౌం సహ రాహవేన్ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని రోజుకు 108 సార్లు పఠించడం వల్ల రాహుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరుగుతాయి. ముఖ్యంగా ఈ రాహు కాలంలో ఏదైతే మనకు ప్రతిరోజు వస్తుందో ఆ రాహు కాలంలో ఈ రాహు బీజ మంత్రాన్ని పఠించడం వల్ల ఇంకా అధికమైనటువంటి ఫలితాలను మనము పొందవచ్చు. ఇక చూసినట్టయితే శివునికి అభిషేకం చేయడం వల్ల కూడా రాహుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగించుకోవచ్చు. అదేవిధంగా శివలింగం లేదా కాలభైరవునికి నల్లటి నువ్వులు సమర్పించడం ద్వారా కూడా మనము మంచి ఫలితాలు పొందవచ్చు. నాగదేవతకి ముఖ్యంగా పాలతో కానీ లేదా పంచామృతం కానీ అభిషేకం చేయడం వల్ల మనకు రాహు వల్ల కలిగేటటువంటి బాధలు తొలగించుకోవచ్చు. ఇక చూసినట్టయితే రాహుకేతు యొక్క శాంతి పూజ వల్ల కూడా మీకు వీలైనప్పుడు రాహుకేతుల యొక్క శాంతి పూజ చేసుకోవడం వల్ల కూడా
మనకు రాహుగ్రహం వల్ల కలిగేటటువంటి బాధలను మనము తొలగించుకోవచ్చు. అదేవిధంగా శివుడి ఆలయంలో ముఖ్యంగా ఈ రాహుకేతుల యొక్క పూజను జరిపించాలి. లేదా శ్రీకాళహస్తి ఆలయంలో కూడా పూజలు జరిపించినా కూడా మనకు చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. అంతేకాకుండా ప్రతి శనివారము రాహుకాల సమయంలో శివాలయంలో శివునికి అభిషేకం చేయడం ద్వారా కూడా రాహు వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనము తొలగించుకోవచ్చు. ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగడమే కాకుండా రాహుగ్రహం వల్ల అనుకూలత, రాహుగ్రహం యొక్క అనుగ్రహం కూడా కలిగి మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇవి స్థూలంగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఉన్నటువంటి మీ రాశి ఫలితాలు. ఇక అందరికీ ఈ సంవత్సరంలో చాలా చక్కటి ఫలితాలు కలగాలి, మంచి జరగాలి, మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరాలి, ధనధాన్యాలు అదేవిధంగా ఆయురారోగ్యాలు చక్కగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.